సో ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రక్క పటములో XY మరియు MNలు O వద్ద ఖండించుకున్నవి. యాంగిల్ POY ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ మరియు A:B ఈజ్ ఈక్వల్ టు 2:3. అయితే Cను కనుక్కోండి అన్నాడు. అంటే ప్రక్క పటములో ఇది XY అండి, ఇది MN అండి. ఈ రెండు రేఖలు ఎక్కడ ఖండించుకున్నాయి? O వద్ద ఖండించుకున్నాయి. మరి ఇప్పుడు మనకి యాంగిల్ POY ఇది అంటే యాంగిల్ POY అంటే O వద్ద ఏర్పడే కోణము ఎంత ఇచ్చాడు వాడు? మనకి 90 డిగ్రీస్ ఇచ్చాడండి. మరి A:B అంటే ఈ కోణము ఏ నిష్పత్తులు ఉన్నాయి? 2:3 నిష్పత్తులు ఉన్నాయి. అయితే Cను కనుక్కోండి అన్నాడు. ఇప్పుడు మనకి XY అనేది ఒక సరళ రేఖ కదండి. మరి సరళ రేఖకు ఒకే వైపున మనకి ఏ కోణాలు ఏర్పడ్డాయి అంటే XY సరళ రేఖకు పైన 90 డిగ్రీలు ఏర్పడింది, మరియు A ఏర్పడింది, మరియు B ఏర్పడింది. మరి సరళ రేఖకు ఒకే వైపున ఏర్పడిన అన్ని కోణాల మొత్తము దేనికి సమానము అంటే 180 డిగ్రీలకి సమానము. అప్పుడు A+B కావాలి అంటే మరి +90 అటు పోతే -90 అవుతుంది కదండి. కనుక 180 డిగ్రీస్ +90 అటు పోతే -90. మరి 180 నుంచి 90 తీస్తే ఎంత వస్తుందండి? దేర్ఫోర్ A+B ఈజ్ ఈక్వల్ టు ఎంత? 90 డిగ్రీస్. కానీ దత్తాంశం నుండి A, Bలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 2:3 నిష్పత్తులు ఉన్నాయి. అంటే A 2 వాటాలని కలిగి ఉంటే B 3 వాటాలను కలిగి ఉంది. అంటే A, Bలు మొత్తం ఎన్ని వాటాలు అంటే 2 + 3 అంటే ఎన్ని వాటాలండి? 5 వాటాలు. మరి ఈ 5 వాటాల విలువ దేనికి సమానము? అటువైపు ఎంత ఉంది? 90 ఉంది. అంటే A+B 90. ఆ 90 డిగ్రీస్లో A 2 వాటాలు కలిగి ఉంది, B 3 వాటాలు కలిగి ఉంది. అంటే అప్పుడు A, Bలు మొత్తం ఎన్ని వాటాలు? 5 వాటాలు. 2 + 3 5 వాటాలు. మరి ఈ 5 వాటాల విలువ ఎన్ని డిగ్రీలు? 90 డిగ్రీలు. మరి ఇరువైపులా 5తో కట్ చేయండి. ఇక్కడ 5 ఒకట పడుతుంది, అటు 5 18 పడుతుంది. అంటే ఒక వాటా విలువ ఎన్ని డిగ్రీలు అండి? 18 డిగ్రీలు. ఇప్పుడు మనకి ఏ ఎంత అంటే 2 వాటాలు అంటే 2 18 అంటే ఎంతండి? 36. ఒకవేళ B ఎంత అడిగాడు అనుకోండి, మరి B 3 వాటాలను కలిగి ఉంది కనుక 3 × 18 అంటే ఎంతండి? 54 డిగ్రీలు. 3 18 54. మనకి ఏ ఎంత అని అడగలేదు, B ఎంత అని అడగలేదు. మరి ఏమడిగాడు? C ఎంత అని అడిగాడు. ఇప్పుడు చూడండి, MN అనే సరళ రేఖకు ఒకే వైపున ఏ కోణాలు ఏర్పడ్డాయి? ఇక్కడ B అనే కోణం ఏర్పడింది, ఇక్కడ C కోణం ఏర్పడింది. మరి సరళ రేఖకు ఒకే వైపున ఎన్ని కోణాలు ఏర్పడినా ఆ కోణాల మొత్తం ఎంతగా తీసుకోవాలి? 180గా తీసుకోవాలి. కనుక MN అనే సరళ రేఖకు ఒకే వైపున B ఏర్పడింది, C ఏర్పడింది. అంటే ఈ 2 కోణాల మొత్తం ఎంత అవుతుందండి? 180 డిగ్రీస్. మనకి C కనుక్కోమన్నాడు కాబట్టి +B అని పంపిస్తే -B అవుతుంది. అంటే C ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ -B. అంటే 180 డిగ్రీస్ మైనస్ ఆల్రెడీ పై స్టెప్ నుంచి B మనకి ఎంత వచ్చిందండి? 54 డిగ్రీస్. అంటే దేర్ఫోర్ C ఈజ్ ఈక్వల్ టు 180 - 54 అంటే ఎంతండి? 126. కనుక ప్రక్క పటము నుండి C విలువ ఎంత అంటే ఆన్సర్ ఎంత రాయాలండి? 126. సో నెక్స్ట్ క్వశ్చన్. 2x + 17 డిగ్రీస్ x + 40 డిగ్రీస్లు సంయుగ్మ కోణాలు అయితే x విలువను కనుక్కోండి అన్నాడు. అంటే దత్తాంశం నుండి మనకి 2x + 17 డిగ్రీస్ మరియు x + 4 డిగ్రీస్. మరి ఈ 2 ఏ కోణాలు ఇచ్చాడు? సంయుగ్మ కోణాలు అన్నాడు. మరి సంయుగ్మ కోణాలు అంటే నిర్వచనం ఏంటండి? ఆ 2 కోణాల మొత్తము ఎల్లప్పుడు ఎంత ఉండాలి? 360 డిగ్రీస్ ఉండాలి. అంటే 2 కోణాలు సంయుగ్మ కోణాలు అని ఇచ్చాడు అంటే
ఆ రెండు కోణాల మొత్తం ఎంత అవ్వాలి? 360 అవ్వాలి. కనుక ఇచ్చిన ఈ రెండు కోణాల మొత్తము దేనికి ఈక్వల్ చేస్తున్నాం మనము? 360కి ఈక్వల్ చేస్తున్నాము. అంటే 2x ప్లస్ 17 డిగ్రీస్ ప్లస్ x ప్లస్ 4 డిగ్రీస్ మరి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 360 డిగ్రీస్. మరి 2x ప్లస్ x అంటే ఎంతండి? 3x. 17 ప్లస్ 4 అంటే ఎంతండి? 21. మరి ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 360 డిగ్రీస్. మనకి 3x కావాలి అంటే ప్లస్ 21 అన్నట్టు పోతే మైనస్ 21 అవుతుంది కదండి. అంటే 360 డిగ్రీస్ మైనస్ 21. అంటే దేర్ ఫార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మరి 3x ఈజ్ ఈక్వల్ టు మరి ఇక్కడ 360 నుంచి 21 తీసేస్తే మనకి 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 339 డిగ్రీలు. మరి ఇరువైపులా ఈ రెండు 3తో కట్ అవుతున్నాయి కదండి. ఇటు 3 ఒకట్ల పడుతుంది, అటువైపు 3 ఒకట్ల 3 ఒకట్ల 3 3ల 9. కనుక 2x ప్లస్ 17 x ప్లస్ 4లు సంయుగ్మ కోణాలు అయితే x విలువ ఎంత అన్నాడు అంటే ఆన్సర్ ఎంత రాయాలండి? 130 డిగ్రీస్ అని రాయాలి. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ రెండు కోణాలు సంయుగ్మ కోణాలు అన్నాడు కాబట్టి ఆ రెండు కోణాల మొత్తాన్ని 360కి ఈక్వల్ చేస్తున్నాం, అప్పుడు x వచ్చింది. ఒకవేళ ఇచ్చిన ఈ రెండు కోణాలు సంపూర్ణ కోణాలు అయ్యేవనుకోండి, అప్పుడు ఆ రెండు కోణాల మొత్తాన్ని 180కి ఈక్వల్ చేస్తే అప్పుడు మనకి x వస్తుంది. ఒకవేళ ఇచ్చిన ఈ రెండు కోణాలు పూరక కోణాలు అయ్యేవి అంటే అప్పుడు ఆ రెండు కోణాల మొత్తాన్ని 90కి ఈక్వల్ చేయాలి, అప్పుడు మనకి x విలువ వస్తుంది. మరి ఇక్కడ సంయుగ్మ కోణాలు అన్నాడు కాబట్టి నిర్వచనం ప్రకారము ఇచ్చిన ఆ రెండు కోణాల మొత్తం ఎంత అవుతుంది? 360 అవుతుంది. అప్పుడు మనకి x ఎంత వచ్చిందండి? 113 డిగ్రీస్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 3x ప్లస్ 20 డిగ్రీస్ 7x ప్లస్ 40 డిగ్రీస్లు సంపూరక కోణాలను సూచిస్తే వీటిలో కనిష్ట కోణమును కనుక్కోండి అన్నాడు. అంటే ఇక్కడ మనకి రెండు కోణాలు ఇచ్చాడు ఎక్స్లో, ఆ రెండు కోణాలు సంపూరక కోణాలని సూచిస్తే వాటిలో కనిష్ట కోణాన్ని పేర్కొనండి అన్నాడు. మరి దత్తాంశం నుండి వాడిచ్చిన 3x ప్లస్ 20 డిగ్రీస్ మరియు 7x ప్లస్ 40 డిగ్రీస్ మరి ఈ రెండు ఏ కోణాలండి? సంపూరక కోణాలు. ఈ రెండు కోణాలు సంపూరక కోణాలు. మరి సంపూరక కోణాలు అంటే నిర్వచనం ప్రకారము ఆ రెండు కోణాల మొత్తము దేనికి సమానం అవుతుందండి? 180 డిగ్రీకి సమానం అవుతుంది. నిర్వచనం ప్రకారము సంపూరక కోణాలు అంటే వాటి మొత్తము 180 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రెండు కోణాల మొత్తాన్ని అంటే 3x ప్లస్ 20 మరియు 7x ప్లస్ 40 మరి ఈ రెండు కోణాల మొత్తాన్ని దేనికి ఈక్వల్ చేస్తున్నాము? 180కి ఈక్వల్ చేస్తున్నాము. ముందు 3x ప్లస్ 7x కలిపితే మనకి ఎంత వస్తుందండి? 10x వస్తుందండి. తరువాత 20 ప్లస్ 14 కలిపితే ఎంత వస్తుందండి? 60 వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 180. అంటే అప్పుడు 10x కావాలి అంటే ప్లస్ 60 అడిపోతే మైనస్ 60 అంటే 180 మైనస్ 60 అంటే దేర్ ఫార్ 10x ఈజ్ ఈక్వల్ టు మరి 180 మైనస్ 60 అంటే ఎంత అండి? 120. మరి ఇరువైపులా 10తో భాగించినప్పుడు 0 0 పోతుంది కదండి. అంటే దేర్ ఫార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 12 డిగ్రీస్. మరి దీని బిఫోర్ క్వశ్చన్లో రెండు కోణాలు సంయుగ్మ కోణాలు అయితే ఎక్స్ విలువ ఎంత అని ఆపేసేయండి. కానీ ఇక్కడ ఈ రెండు కోణాలు సంపూర్ణ కోణాలను సూచిస్తే ఎక్స్ విలువ ఎంత అని అడిగితే అప్పుడు 12 అని రాయాలి. మరి ఎక్స్ విలువ ఇక్కడ అడగలేదు, వాడు ఏమడిగాడు? కనిష్ట కోణాన్ని కనుక్కోమన్నాడు. మరి ఎక్స్ యొక్క ఏ విలువకైనా 3x ప్లస్ 20 పెద్దదా, 20 చిన్నదా, 3x ప్లస్ 7x ప్లస్ 40 చిన్నదా అంటే 3x ప్లస్ 20 చిన్నది. ఎక్స్ యొక్క ఏ విలువ ప్రతిక్షేపించినా ఆ కోణమే చిన్న కోణాన్ని సూచిస్తుంది. కనుక దేర్ ఫార్ వీటిలో కనిష్ట కోణము అంటే ఎంతండి? 3x ప్లస్ 20 అంటే 3 ఇంటూ x అంటే 12
ప్లస్ 20. మరి 3 12 ఎంత అంటే 36 ప్లస్ ఎంతండి 20. మరి 36 ప్లస్ 20 అంటే ఎంత అండి 56. కనుక 3x ప్లస్ 20 7x ప్లస్ 40లు సంపూర్ణ కోణాలను సూచిస్తే వీటిలో కనిష్ట కోణము ఎంత అడిగినప్పుడు మనం ఆప్షన్స్లో ఎక్కడైతే 56 ఉందో దాన్ని మనము చూస్ చేసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, రెండు పూరక కోణాల మధ్య భేదము 30 డిగ్రీలు అయితే ఆ కోణాలు వరుసగా అన్నాడండి. అంటే ఆ రెండు పూరక కోణాలు మనం చెప్పాలి. మరి రెండు పూరక కోణాల మధ్య భేదం ఇచ్చాడండి. రెండు పూరక కోణాల మధ్య భేదం ఇచ్చాడు. మరి భేదాన్ని ఇంగ్లీష్లో డిఫరెన్స్ అంటాం కదండి, కనుక డీతో సూచిద్దాం. మరి రెండు పూరక కోణాల మధ్య భేదము డి ఏ ఇచ్చాడు. మరి రెండు పూరక కోణాల మధ్య భేదము డి అయితే దేర్ఫోర్ ఆ కోణాలు వరుసగా, రెండు పూరక కోణాల మధ్య భేదము డి ఇచ్చినప్పుడు ఆ పూరక కోణాలు వరుసగా, ఆ పూరక కోణాలు వరుసగా మరి ఏ రూపంలో ఉంటాయి అని అంటే, ఆ పూరక కోణాలు వరుసగా ఏ రూపంలో ఉంటాయంటే, ఒక కోణము 45 డిగ్రీలు మైనస్ భేదము బై 2 అయితే ఇంకొక కోణము 45 డిగ్రీలు ప్లస్ d/2గా ఉంటుందండి. రెండు పూరక కోణాల మధ్య భేదము డి ఇచ్చినప్పుడు అప్పుడు ఆ రెండు పూరక కోణాలని మనం ఎలా తీసుకుంటాము, 45 డిగ్రీలు మైనస్ d/2, ఇంకొక కోణము 45 డిగ్రీలు ప్లస్ d/2. ఈ సందర్భంలో ఈ కోణము అల్ప కోణాన్ని సూచిస్తుంది, ఈ కోణము కూడా అల్ప కోణాన్ని సూచిస్తుంది. ఓకేనా. మనకి సూత్రంలో 45 మైనస్ d/2 45 ప్లస్ d/2 ఉంది కదండి, కనుక డైరెక్ట్గా d30 ఇచ్చాడు కాబట్టి ఇక్కడే మనము d/2 కన్సిడర్ చేసేద్దాం. మరి dని 2తో భాగిస్తే మరి 30ను 2తో భాగించాలి కదమ్మా. మరి 30/2 అంటే 2 1ల 2 15ల, అంటే d ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు అయితే మరి d/2 అంటే dలో సగం ఎంతండి 15 డిగ్రీస్. మరి పూరక కోణాల భేదము డి ఇచ్చినప్పుడు ఆ పూరక కోణాలను మనం ఏ రూపంలో తీసుకోవాలి, 45 మైనస్ d/2 45 ప్లస్ d/2కి తీసుకోవాలి. మరి ఆల్రెడీ d/2 కనుక్కున్నాం కదండి, మరి ప్రతిక్షేపించండి. అప్పుడు ఆ కోణాలు వరుసగా ఏమవుతాయి, 45 మైనస్ d/2 అంటే 15, మరి 45 ప్లస్ d/2 అంటే ప్లస్ 15. మరి 45 నుంచి 15 తీస్తే ఎంతండి 30, 45కి 15 కలిపితే ఎంతండి 60. కనుక రెండు పూరక కోణాల భేదం 30 అయినప్పుడు ఆ పూరక కోణాలు వరుసగా ఎలాగుంటాయండి, 30 డిగ్రీలు ఇంకోటి 60 డిగ్రీలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రెండు సంపూరక కోణాల భేదము 34 డిగ్రీలు అయితే ఆ కోణాలలో అధిక కోణము విలువ ఎంత అన్నాడండి. రెండు సంపూరక కోణాల మధ్య భేదము 34 డిగ్రీలు అయితే ఆ కోణాలలో అధిక కోణం విలువ అన్నాడు. మరి ఇక్కడ చూడండి, దత్తాంశం నుండి రెండు సంపూరక కోణాల భేదం ఇచ్చాడు. మరి భేదం ఇచ్చాడు అంటే డి ఇచ్చాడు. మరి డి ఎంతండి 34. మనం వెంటనే d/2 కనుక్కుందాం. మరి 34/2, మరి 2తో 34 భాగిస్తే 2 17 కదా పడుతుంది. అంటే రెండు సంపూరక కోణాల భేదము డి ఇచ్చినప్పుడు ఆ సంపూరక కోణాలు వరుసగా ఏ రూపంలో ఉంటాయి అంటే, సంపూరక కోణాలు వరుసగా అంటే సంపూరక కోణాల మధ్య భేదము డి ఇచ్చినప్పుడు ఆ సంపూరక కోణాల వరుసగా ఏ రూపంలో ఉంటాయి అంటే, ఒకటి 90 మైనస్ d/2 అయితే ఇంకొకటి 90 ప్లస్ d/2 అండి. ఇందులో 90 మైనస్ d/2 అనేది అల్ప కోణాన్ని సూచిస్తే 90 ప్లస్ d/2 అనేది అధిక కోణాన్ని సూచిస్తుంది. మనకి ఆ కోణాలు వరుసగా అంటే రెండు కోణాలని రాసుకోవాలి, కానీ ఆ రెండు కోణాలు ఎంత అని అడగకుండా ఆ రెండు కోణాల్లో అల్ప కోణము ఎంత, ఆ రెండు కోణాల్లో అధిక కోణము ఎంత అంటాడు. అల్ప కోణం అంటే 90 కంటే తక్కువ అంటే 90 మైనస్ d/2,
అధిక కోణం అంటే 90 కంటే ఎక్కువ, అందుకు 90 + d/2. మనకి ఆ కోణాలు వరుసగా అన్నాడు అంటే d/2 17ని ఇక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి, అప్పుడు 2 కోణాలను తీసుకోవాలి. కానీ ఆ కోణాలు వరుసగా అనలేదు, వాడు ఏమన్నాడు, అధిక కోణం విలువ అన్నాడు. సో అధిక కోణం అంటే 90 కంటే ఎక్కువ తీసుకోవాలి. మరి 90 మైనస్, మరి d/2 అంటే 17 కదండి, 90 ప్లస్ d/2 అంటే 17 కదండి. మరి 90 మైనస్ 17 అంటే ఆన్సరు 73. 90 ప్లస్ 17 అంటే ఆన్సరు 107. అంటే ఆ రెండు పూరక కోణాల మధ్య భేదము 34 డిగ్రీలు అయినప్పుడు ఆ పూరక కోణాలు వరుసగా అన్నాడు అంటే అప్పుడు మనము 73,107 డిగ్రీలు రాయాలి. కానీ క్వశ్చన్లో అడిగింది ఏమడిగాడు, అధిక కోణం అన్నాడు. మరి అధిక కోణం అంటే ఏంటి, 90 కంటే ఎక్కువగా ఉంటూ 180 కంటే తక్కువగా ఉండాలి, అంటే 90 కంటే ఎక్కువగా ఉండే కోణము. మరి 73 90 కంటే ఎక్కువగా ఉందా, 107 90 కంటే ఎక్కువగా ఉందా, 107 90 కంటే ఎక్కువ ఉంది. కనుక వీటిలో అధిక కోణము ఎంతండి, 107 డిగ్రీలు. అధిక కోణం ఎంతండి, 107. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండు సంయుగ్మ కోణాల మధ్య భేదము 110 డిగ్రీలు అయితే వాటిలో కనిష్ట కోణం విలువ ఎంత అన్నాడు. రెండు సంయుగ్మ కోణాల మధ్య భేదము 110 డిగ్రీలు అయితే వాటిలో కనిష్ట కోణం విలువ అన్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, రెండు సంయుగ్మ కోణాల భేదం ఇచ్చాడండి. మరి భేదాన్ని డిఫరెన్స్ డి అంటాం కదా, ఎంతండి, 110. ఎప్పుడైతే మనకి d/2 ఇచ్చాడో వెంటనే d/2 కనుక్కోండి. అంటే 110 డిగ్రీలు బై 2 అంటే ఎంతండి, 2 5లు 10, 11 నుంచి 10 తీస్తే 1, పక్కన 0 అంటే 10, మరలా 2 5ల. ఎప్పుడైతే రెండు సంయుగ్మ కోణాల భేదము డి ఇచ్చాడో ఆ సందర్భంలో ఆ సంయుగ్మ కోణాలు వరుసగా మరి ఆ సంయుగ్మ కోణాలు వరుసగా ఎలా ఉంటాయంటే ఒక కోణము 180 మైనస్ d/2, ఇంకొక కోణము 180 ప్లస్ d/2. ఈ 180 ప్లస్ d/2 ఎప్పుడు కూడా ఏ కోణాన్ని సూచిస్తుందంటే పరావర్తన కోణాన్ని సూచిస్తుందండి, పరావర్తన కోణాన్ని సూచిస్తుంది. మరి 180 మైనస్ d/2 అనేది దేన్ని సూచిస్తుంది అంటే అల్పకోణాన్ని సూచించవచ్చు లేదా అధిక కోణాన్ని సూచించవచ్చు. అంటే మొదటిది అల్పకోణం అయిందనుకోండి, అప్పుడు రెండవది పరావర్తన కోణమే. ఒకవేళ మొదటిది అధిక కోణం అయినప్పటికీ రెండవది పరావర్తన కోణమే. అంటే మొదటిదే అల్పకోణము లేదా అధిక కోణం అవుతుంది, కానీ రెండవది మాత్రం ఎప్పుడు అంటే 180 ప్లస్ d/2 ఎప్పుడు పరావర్తన కోణం అవుతుంది. మరి ఈ పరావర్తన కోణమే రెండు కోణాలలోని గరిష్ట కోణం అవుతుంది. ఈ అల్ప లేదా అధిక కోణమే రెండు కోణాల్లో కనిష్ట కోణం అవుతుంది. అంటే మనకి కనిష్ట కోణము ఎంత అన్నాడు లేదా కనిష్ట కోణం ఎంత అన్నప్పుడు దాన్ని ఎప్పుడు ఎలా తీసుకోవాలి, 180 మైనస్ d/2గా తీసుకోవాలి. కనుక దేర్ఫోర్ కనిష్ట కోణము, మరి కనిష్ట కోణం ఏంటండి, 180 మైనస్ d/2 అంటే 180 మైనస్ d/2 55. మరి 180 నుంచి 50 తీస్తే ఎంత వస్తుందండి, 125 డిగ్రీస్. ఒకవేళ గరిష్ట కోణం ఎంత అన్నాడు అనుకోండి, అటు 180 ప్లస్ d/2లో d/2 దగ్గర మనము 55 రాసుకోవాలి. కనుక రెండు ఇప్పుడు మనకి కాన్సెప్ట్లో చూడండి, పూరక కోణాల భేదము డి ఇచ్చాడు, సంపూరక కోణాల భేదము డి ఇచ్చాడు, సంయుగ్మ కోణాల భేదము డి ఇచ్చాడు. మరి పూరక కోణాల భేదము డి ఇచ్చినప్పుడు ఆ పూరక కోణాలను ఎలా తీసుకుంటాము, 45 మైనస్ d/2, 45 ప్లస్ d/2. మరి సంపూరక కోణాల భేదము డి ఇచ్చినప్పుడు ఆ సంపూరక కోణాలను ఎలా తీసుకుంటాము, 90 మైనస్ d/2, 90 ప్లస్ d/2. మరి సంయుగ్మ కోణాల భేదము డి ఇచ్చినప్పుడు ఆ సంయుగ్మ కోణాలను ఎలా తీసుకుంటాము అంటే ఒకటి 180 మైనస్ d/2, ఇంకోటి 180 ప్లస్ d/2.
ఓకేనండి, రైట్. ఒక కోణము యొక్క కొలత 43 డిగ్రీల 27 నిమిషాలు అయితే ఆ కోణము యొక్క పూరక కోణాన్ని కనుక్కొని అన్నాడు. మరి జనరల్గా ఒక కోణము యొక్క కొలతని మనం ఎప్పుడు తీటాతో సూచిస్తాము. మరి తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 43 డిగ్రీల 27 నిమిషాలు. ఇప్పుడు నీకేమన్నాడు? అయితే ఆ కోణము యొక్క పూరక కోణాన్ని కనుక్కొని అన్నాడు. మరి ఆ కోణాన్ని తీటాగా తీసుకున్నాం కాబట్టి ఆ కోణము యొక్క పూరక కోణము అంటే సింపుల్గా తీటా యొక్క పూరక కోణమే కదండి. మరి తీటా యొక్క పూరక కోణము, మరి తీటా యొక్క పూరక కోణాన్ని మనం ఎలా తీసుకుంటాము? 90 మైనస్ తీటాగా తీసుకుంటాము. తీటా యొక్క సంపూరక కోణాన్ని ఎలా తీసుకుంటాము? 180 మైనస్ తీటాగా తీసుకుంటాము. తీటా యొక్క సంయుగ్మ కోణం ఎలా తీసుకుంటాము? 360 మైనస్ తీటాగా తీసుకుంటాము. అదే తీటా యొక్క సహావసానిక కోణాన్ని ఎలా తీసుకుంటాము? 360 ప్లస్ తీటాగా తీసుకుంటాం. ఇక్కడ మనకి తీటా యొక్క పూరక కోణం మాత్రం అడిగాడు. మరి తీటా యొక్క పూరక కోణం ఎలా ఉంటుంది అంటే 90 మైనస్ తీటా రూపం ఉంటుంది. కనుక 90ని యాస్టీస్గా రాసిద్దాం. మైనస్ తీటా ఎంతండి? 43 డిగ్రీల 27 నిమిషాలు. ఒకవేళ మనకి లెక్కలో 43 డిగ్రీల యొక్క పూరక కోణాన్ని కనుక్కోండి అంటే 90 మైనస్ 43 అంటే ఆన్సరు 47 డిగ్రీలు రాసేస్తాం. కానీ మనకి 90 ఓన్లీ డిగ్రీల్లో ఉంది. వాడు ఇచ్చిన కోణం ఎలా ఉంది? డిగ్రీల్లో ఉంది, నిమిషాల్లో ఉంది. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ వెయ్యాలి అంటే మరి ఇచ్చిన కోణము ఏ రూపంలో ఉందో, ఇచ్చిన కోణము ఏ రూపంలో ఉందో అంటే డిగ్రీలు నిమిషాల్లో ఉంది కాబట్టి 90 డిగ్రీలను కూడా ఎలా మార్చాలి? డిగ్రీలు నిమిషాల్లోకి మార్చాలి. జనరల్గా ఏంటి నిమిషము అంటే ఎప్పుడైతే మనము ఒక డిగ్రీని 60 సమభాగాలుగా విభజించేమో, అప్పుడు ఒక్కొక్క సమభాగాన్ని ఒక నిమిషము అంటామండి. ఒక డిగ్రీని మనము 60 సమభాగాలు చేసినప్పుడు ఒక్కొక్క భాగాన్ని ఒక నిమిషం అంటాము. అంటే దాని అర్థం ఏంటి? ఒక డిగ్రీకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. కనుక ఒక డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 నిమిషాలు. మరి నిమిషాన్ని 60 రాసిన తర్వాత నిమిషాన్ని మీద ఒక గీత పెడతామండి. ఇప్పుడు మనము ఒక నిమిషాన్ని ఏం చేస్తున్నాము? మరలా 60 సమభాగాలు చేస్తున్నాము. మరి ఒక నిమిషాన్ని 60 సమభాగాలు చేసినప్పుడు ఒక్కొక్క భాగాన్ని ఒక సెకను అంటామండి. అంటే ఇప్పుడు ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. కనుక 60 రాసి సెకండ్లని 2 గీతలు సూచిస్తామండి. కనుక ఒక డిగ్రీకి ఎన్ని నిమిషాలు అంటే 60 నిమిషాలు. ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు అంటే 60 సెకండ్లు. ఇప్పుడు చూడండి, మరి ఆన్సర్ వెయ్యాలంటే 90 డిగ్రీలను మనము డిగ్రీల్లో మార్చాలి, నిమిషాల్లో మార్చాలి. మరి నిమిషాలు రాయాలంటే 60 నిమిషాలని ఒక డిగ్రీకి బదులుగా రాస్తున్నాం కదా. అంటే ఒక డిగ్రీ మనకి ఎప్పుడైతే ఉందో దాని బదులు 60 నిమిషాలు రాయాలి. అందుకు 90 డిగ్రీలు మనము ఎలా రాస్తున్నాము? 89 డిగ్రీలు ప్లస్ 1 డిగ్రీగా రాస్తాము. ఎప్పుడైతే 1 డిగ్రీ ఉందో అక్కడ మాత్రం 60 నిమిషాలు రాస్తాం. అందుకు దీన్ని ఎప్పుడు కూడా 1 తగ్గించి తీసుకోవాలి. మరి 90 కూడా తగ్గిస్తే 89. అప్పుడు 89 ప్లస్ 1 అంటే 89 డిగ్రీల. ఇప్పుడు 1 డిగ్రీ బదులు ఎంత రాయాలండి? 60 నిమిషాలు. అంటే 90 డిగ్రీలు అనగా డిగ్రీలు నిమిషాలలో రాయాలంటే దాన్ని ఎలా రాస్తాము? 89 డిగ్రీల 60 నిమిషాలుగా రాస్తాము. ఒకవేళ 40 డిగ్రీలని మనము డిగ్రీలు నిమిషాల్లో మార్చాలనుకోండి, మరి 1 డిగ్రీ తగ్గించమన్నాను కదా. అప్పుడు 45కి 1 డిగ్రీ తగ్గిస్తే 44. మరి 44 ప్లస్ 1 డిగ్రీ. ఇప్పుడు 1 డిగ్రీ దగ్గర 60 నిమిషాలు. అంటే 45 డిగ్రీలు అనగా 44 డిగ్రీల 60 నిమిషాలు. 180 డిగ్రీలు అనగా 179 డిగ్రీల 60 నిమిషాలు. 200 డిగ్రీలు అనగా 199 డిగ్రీల 60 నిమిషాలు. 100 డిగ్రీలు అనగా 99 డిగ్రీల 60 నిమిషాలు.
360 డిగ్రీలు అనగా 359 డిగ్రీల 60 నిమిషాలు. అంటే డిగ్రీని ఒకటి తగ్గించి దాని బదులు నిమిషం తీసుకోవడమే. ఓకేనా? రైట్. ఇప్పుడు 90 డిగ్రీలు మైనస్ 43 డిగ్రీల 27 నిమిషాలు అంటే 89 డిగ్రీల 60 నిమిషాల నుంచి 43 డిగ్రీల 27 నిమిషాలు తీసేయాలి. మరి 60 నిమిషాల నుంచి 27 నిమిషాలు తీస్తే 33 నిమిషాలు. 9 నుంచి 3 తీస్తే 6, 8 నుంచి 4 తీస్తే 4. కనుక ఒక కోణము 43 డిగ్రీల 27 నిమిషాలు అయినప్పుడు ఆ కోణము యొక్క పూరక కోణము ఎంత అంటే ఆన్సర్ ఏంటి రాయాలండి? 46 డిగ్రీల 33 నిమిషాలు. నెక్స్ట్ చూడండి క్వశ్చన్. 33 డిగ్రీల 33 నిమిషాల 33 సెకండ్ల యొక్క సంపూరక కోణాన్ని కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన కోణము తీటా ఎంత ఇచ్చాడండి? 33 డిగ్రీల 33 నిమిషాల 33 సెకండ్లు. మరి ఈ కోణము యొక్క సంపూరక కోణాన్ని కనుక్కోమన్నాడు. కనుక ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాము? తీటా యొక్క సంపూరక కోణము కనుక్కుందాం. మరి తీటా యొక్క సంపూరక కోణము ఎంత అని అంటే సూత్రం ఏంటి వేస్తున్నాము? 180 మైనస్ తీటా వేస్తున్నాము. అందుకు 180 మైనస్ మరి తీటా అంటే ఎంత ఇచ్చాడండి వాడు? 33 డిగ్రీల 33 నిమిషాల 33 సెకండ్లు. అంటే ఇందాక మనకి తీటా డిగ్రీలు నిమిషాల్లో ఉంది కాబట్టి 90 డిగ్రీలని డిగ్రీలు నిమిషాలుగా మార్చాము. ఇప్పుడు ఇచ్చిన కోణము డిగ్రీల్లో ఉంది, నిమిషాల్లో ఉంది, సెకండ్లో ఉంది. అందుకు 180 డిగ్రీలు మనము డిగ్రీల్లోనికి, నిమిషాల్లోనికి, సెకండ్లోనికి మార్చాలి. అయితే మనము ఇందాక బిఫోర్ కాన్సెప్ట్ నుంచి మనము డిగ్రీలని మొదట డిగ్రీలు నిమిషాల్లోనికే మార్చగలము. డిగ్రీలు మొదట మనము డిగ్రీలు నిమిషాల్లోనికి మాత్రం మార్చగలము. మరి 180 డిగ్రీలు అనగా 179 డిగ్రీల 60 నిమిషాలు. అవునా కాదండి? 180 డిగ్రీలు, ఒక డిగ్రీ తగ్గించమన్నాను అంటే 179. ఆ ఒక డిగ్రీ బదులు ఏంటి రాయాలి? 60 నిమిషాలు. అంటే 180 డిగ్రీలు అనగా 179 డిగ్రీల 60 నిమిషాలు. ఇప్పుడు నిమిషాలని కదండి మనము సెకండ్లోనికి మార్చుతున్నాము. అందుకు 179 డిగ్రీల మరి నిమిషాలని సెకండ్లోనికి మారుస్తున్నాం కాబట్టి 60 నిమిషాలని 59 నిమిషాలు ప్లస్ 1 నిమిషముగా తీసుకున్నాను. ఓకేనండి? అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 179 డిగ్రీల 59 నిమిషాల. ఇప్పుడు 1 నిమిషము దగ్గర ఎంత రాయాలి? 60 సెకండ్లు రాయాలి. అంటే 180 డిగ్రీలు అనగా 179 డిగ్రీల 59 నిమిషాల 60 సెకండ్లు. కనుక ముందు 180ని 179 డిగ్రీల 60 నిమిషాలుగా రాశాను. ఇప్పుడు 60 నిమిషాలని 59 నిమిషాలు ప్లస్ 1 నిమిషముగా రాశాను. ఆ 1 నిమిషము దగ్గర 60 సెకండ్లు పెట్టాను. అంటే ఇప్పుడు 180 డిగ్రీలు అనగా 179 డిగ్రీల 59 నిమిషాల 60 సెకండ్లు. మరి దీని నుంచి ఎంత తీయాలని మనము? 33 డిగ్రీల 33 నిమిషాల 33 సెకండ్లు తీయాలి. మరి 60 నుంచి 33 తీస్తే 27 కదా వస్తుంది. మరి 59 నుంచి 33 తీస్తే 26 కదా వస్తుంది. 179 నుంచి 33 తీస్తే 146 కదా వస్తుంది. కనుక 33 డిగ్రీల 33 నిమిషాల 33 సెకండ్ల యొక్క సంపూరక కోణము అంటే ఆన్సర్ ఏంటి రాయాలి? 146 డిగ్రీల 26 నిమిషాల 27 సెకండ్లు రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏంటి ఇచ్చాడు? 60 డిగ్రీల యొక్క పూరక కామ సంపూరక కామ సంయుగ్మ కోణాల మొత్తాన్ని కనుక్కోండి అన్నాడు. 60 డిగ్రీల యొక్క పూరక కామ సంపూరక కామ సంయుగ్మ కోణాల మొత్తాన్ని కనుక్కోమన్నాడు. అంటే మనము 60 డిగ్రీల యొక్క పూరక కోణము కనుక్కోవాలి, తర్వాత 60 డిగ్రీల యొక్క సంపూరక కోణము కనుక్కోవాలి, తర్వాత 60 డిగ్రీల యొక్క సంయుగ్మ కోణం కనుక్కోవాలి.
మరి అప్పుడు ఈ 3 కోణాలు మొత్తమే కదా కనుక్కోమన్నాడు. కనుక ఫస్ట్ ఏం చేస్తున్నా ఇక్కడ నేను 60 డిగ్రీల యొక్క 60 డిగ్రీల యొక్క పూరక కోణము కనుక్కుంటున్నాను. 60 డిగ్రీల యొక్క పూరక కోణాన్ని కనుక్కుంటున్నాను. మరి తీటా యొక్క పూరక కోణము అంటే జనరల్గా ఏంటి రాస్తాము? 90 మైనస్ తీటాగా రాస్తాము. మరి 60 డిగ్రీల యొక్క పూరక కోణం అంటే ఎలా రాస్తాము? 90 మైనస్ 60 రాస్తాము. మరి 90 మైనస్ 60 అంటే ఎంతండి? 30. అలాగే 60 డిగ్రీల యొక్క సంపూరక కోణం కనుక్కుందాం. మరి తీటా యొక్క సంపూరక కోణము అంటే 180 మైనస్ తీటా. మరి ఇక్కడ 60 డిగ్రీల యొక్క సంపూరక కోణం అన్నాడు కాబట్టి 180 మైనస్ 60. మరి 180 మైనస్ 60 అంటే ఎంతండి? 120. మరి ఇప్పుడు 60 డిగ్రీల యొక్క సంయుగ్మ కోణం కనుక్కుందాం. మరి తీటా యొక్క సంయుగ్మ కోణం అంటే 360 మైనస్ తీటా కదండి. కనుక 60 డిగ్రీల యొక్క సంయుగ్మ కోణం అంటే 360 మైనస్ 60. మరి 360 మైనస్ 60 అంటే ఎంత అండి? 300. అంటే 60 డిగ్రీల యొక్క పూరక 30, సంపూరక 120, సంయుగ్మ 300. మనకి 60 డిగ్రీ యొక్క పూరక కామ సంపూరక కామ సంయుగ్మ కోణాల మొత్తాన్ని రాయమన్నాడు. అంటే అప్పుడు ఈ 3 కోణాలను కలిపారు కదండి. మరి 300, 120, 420, 420, 30, 450. కనుక 60 డిగ్రీల యొక్క పూరక సంపూరక సంయుగ్మ కోణాల మొత్తము ఎంత అంటే మనం ఎంత రాయాలండి? 450 డిగ్రీస్ అని రాయాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. 2 పూరక కోణాలు 2:3 నిష్పత్తిలో ఉంటే వాటిలో గరిష్ట కోణం విలువ ఎంత అన్నాడండి. ఇక్కడ దత్తాంశం నుండి పూరక కోణాల నిష్పత్తి ఇచ్చాడండి. పూరక కోణాల నిష్పత్తి ఇచ్చాడు. మరి పూరక కోణాల నిష్పత్తి ఎంత ఇచ్చాడండి? 2:3 ఇచ్చాడు. మరి పూరక కోణాలు అంటే ఆ నిష్పత్తి పదాల మొత్తం ఎంత అవ్వాలి? 90 డిగ్రీలు అవ్వాలి. ఎంత అవ్వాలండి? 90. ఆ 2 పూరక కోణాలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయంటే మరి 2 వాటాలు అనేది కనిష్ట కోణం అవుతుంది. మరి 3 వాటాలు అనేది గరిష్ట కోణం అవుతుంది. మరి గరిష్ట కోణం విలువ ఎంత అన్నాడు అంటే 3 వాటాల విలువ కనుక్కోవాలి కదండి. మరి జనరల్గా ఈ కనిష్ట కోణము 2 వాటాలు, గరిష్ట కోణము 3 వాటాలు కలిపితే మొత్తం ఎన్ని వాటాలు? 5 వాటాలు. మరి ఇచ్చిన 2 కోణాలు పూరక కోణాలు అన్నాడు కాబట్టి మరి ఈ 2 వాటాల మొత్తము ఎంత అవ్వాలి? 90 అవ్వాలి. మరి ఇరువైపులా 5తో కట్ చేస్తే ఇటు 5 ఒకట్ల పడుతుంది, అటు 5 18 పడుతుంది. అంటే ఒక వాటా విలువ ఎంత వచ్చిందండి? 18 వచ్చింది. మనకి కనిష్ట కోణాన్ని కనుక్కోండి అంటే 2 వాటాల విలువ రాయాలి. కానీ దత్తాంశం నుండి మనము గరిష్ట కోణాన్ని రాయాలి. కనుక గరిష్ట కోణము అంటే ఎన్ని వాటాలు? 3 వాటాలు. అంటే 3 × 18 డిగ్రీలు. 3 18 ఎంతండి? 54. కనుక 2 పూరక కోణాలు 2:3 నిష్పత్తిలో ఉంటే వాటిలో గరిష్ట కోణము ఎంత అంటే ఆన్సర్ ఎంత రాయాలి? 54 డిగ్రీలు రాయాలి. ఓకే, రైట్.